నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సిద్ధు. ఈనాటి టాపిక్ వచ్చేసి ట్రైసెప్స్. ట్రైసెప్స్ గిట్ట మనకి ఆర్మ్స్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు మన బైసెప్ ఏదైతే ఉంటుందో 70% ట్రైసెప్ అనేది ఉంటుంది, మిగతా 30% 25% మన బైసెప్ అనేది ఉంటుంది. ట్రైసెప్కి నేను చూపించబోతున్నాను 5 వేరియేషన్స్. ఆ 5 వేరియేషన్స్ మీ వర్కౌట్లో యాడ్ చేసుకోండి, మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఆ గ్యారంటీ నాది. ట్రైసెప్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ రోప్ పుష్ డౌన్. అది ఏంటిదో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోప్ తీసుకోవాలి, కేబుల్ తీసుకోవాలి, స్ట్రేట్ రాడ్ కాకుండా రోప్ తీసుకోవాలి. వన్, టూ, నా బాడీ పొజిషన్ అండ్ నా మూమెంట్ చూడండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది మన లాటరల్ హెడ్ ని టార్గెట్ చేస్తుంది. లాటరల్ హెడ్ అంటే ఇది మన లాటరల్ హెడ్ ని టార్గెట్ చేస్తుంది. ట్రైసెప్ ఎక్సర్సైజ్ లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఓవర్ హెడ్ డంబుల్ ఎక్స్టెన్షన్ అంటారు. ఈ ఓవర్ హెడ్ డంబుల్ ఎక్స్టెన్షన్ ఎలా పర్ఫామ్ చేయాలో నేను చూపిస్తే చూడండి. ఇట్లా పట్టుకోవాలి డంబుల్. ఓకే, ఇట్లా వెనుకకి తీసుకొని మన ఎల్బో జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా వెనుకకి మూమెంట్కి చేయకుండా ఇట్లా ఎల్బోస్ లాక్ పెట్టి ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఇది చేసినాక డమ్మల్ అనేది మెల్లగా తీసుకోవాలి. ఇట్లా ఇట్లా పట్టుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అట్లా చేసినాక ఏం చేస్తారంటే అది కొంతమంది హెవీ వెయిట్ తీసుకున్నప్పుడు ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు. అట్లా వెళ్ళిపోకుండా మంచిగా మీకు ఎంతైతే వెయిట్ అయితే అంత వెయిట్ తీసుకొని మినిమం 10 to 12 reps పర్ఫామ్ చేయాలి. ఏదైతే ఓవర్ హెడ్ డంబుల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ ఉందో ఇది మన లాంగ్ హెడ్ ని టార్గెట్ చేస్తుంది. లాంగ్ హెడ్ అంటే ఇది, దీన్ని లాంగ్ హెడ్ అంటే ఈ మజిల్ టార్గెట్ చేస్తుంది. ట్రైసెప్ లో థర్డ్ వేరియేషన్ వచ్చేసి క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్. ఈ క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ అనేది ఏదైతే ఉందో మన ట్రైసెప్ మిడ్ మజిల్ ని టార్గెట్ చేస్తుంది. ఇది ఎలా పర్ఫామ్ చేయాలని చూపిస్తే చూడండి. సేమ్ మీరు ఫ్లాట్ బెంచ్ ఎట్లయితే కొడతారో అట్లనే పొజిషన్ తీసుకొని దీని బ్యాక్ అవ్వాలి. ఇప్పుడు చెస్ట్ కి ఎక్కడైతే గ్రిప్ పట్టుకుంటారో అక్కడ కాకుండా క్లోజ్ గ్రిప్ పట్టుకోవాలి. క్లోజ్ గ్రిప్ కి ఇట మీ జిమ్ లో కనబడుతుంది. క్లోజ్ గ్రిప్ పట్టుకొని ఓకే కిందికి వచ్చినప్పుడు మీ మిడ్ చెస్ట్ దగ్గరికి తెచ్చుకోవాలి. ఎక్కువ మొత్తం ఇక్కడ తెచ్చుకోవద్దు, ఇక్కడ తెచ్చుకోవద్దు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఇది ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో మిడ్ మజిల్ ఆఫ్ ట్రైసెప్ ని టార్గెట్ చేస్తుంది. ట్రైసెప్ లో ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబుల్ స్కల్ క్రషెస్ అంటారు. ఇది ఎలా పర్ఫామ్ చేయాలో నేను చూపిస్తే చూడండి. ఓకే, కమ్ములు ఇట్లా పైకి పట్టుకోవాలి. ఇంకోటి దీనిలో అయితే సేమ్ జాయింట్స్ ఏదైతే ఎల్బో జాయింట్స్ ఇట్లా పోవద్దు, ఇట్లా చేయవద్దు. జాయింట్స్ ఇట్లా స్టేబుల్ ఇట్లా టైట్ వేసుకొని ఓన్లీ హ్యాండ్స్ ఇట్లా మన స్కల్ దగ్గర తెచ్చి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది మన ట్రైసెప్ లో ఉన్న లాంగ్ హెడ్ అండ్ మీడియల్ మజిల్ రెండింటిని టార్గెట్ చేస్తుంది. అండ్ మన లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి బార్. ఇది ఎలా పర్ఫామ్ చేయాలో నేను చూపిస్తే చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఇది ఏదైతే బార్ ఎక్సర్సైజ్ ఉందో మన ఓవరాల్ ట్రైసెప్ ని టార్గెట్ చేస్తుంది. కొంతమందికి బార్ చేయకుండా ఇట్లా వెయిట్ రాదు కొట్టడం. రాని వాళ్ళు ఏం చేయాలంటే కిక్ బ్యాక్ చేయాలి. కిక్ బ్యాక్ ఎలా చేయాలో నేను చూపిస్తే చూడండి. కిక్ బ్యాక్ అనేది ఎలా చేయాలంటే ఇది మొత్తం ఇది మనం సేమ్
ఓవరాల్ ట్రైసెప్ మజిల్ని టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ ఇట్లా దమ్ములు తీసుకోవాలి, లైట్ వెయిట్ తీసుకోవాలి. హెవీతో మీకు ఇది చేయడమే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ తీసుకొని ఇట్లా బ్యాక్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం ఉండి ఇట్లా హ్యాండ్ ప్లేస్మెంట్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు కిక్ బ్యాక్ అంటే ఇట్లా కిక్ చేయాలి దమ్ములు ఇట్లా. ఇటు తెచ్చినాక ఇక్కడికి మీరు స్టాప్ పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. ఇక్కడ మీరు ఒకటి గమనించింది ఏంటంటే నేను ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేటప్పుడు నా జాయింట్ ప్లేస్మెంట్ అనేది అట్లానే ఉంటుంది. నా జాయింట్ అటు ఇటు మూవ్ కాదు. మీరు గిట్ట సేమ్ జాయింట్ని అటు ఇటు మూవ్ చేయకుండా స్టెబిలైజేషన్ పెట్టుకొని పర్ఫామ్ చేయండి ఎక్సర్సైజ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 5 వేరియేషన్స్ మీ వర్కౌట్లో యాడ్ చేసుకోండి. మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది, అది నా గ్యారంటీ. ఇలాంటివి అయితే థ్యాంక్ యూ. ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సిద్ధు ఫిట్నెస్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు వచ్చేసి సిద్ధు లిప్స్.